హలో ఎవ్రీవన్, నేను మీ విజయ నగేష్. ఈరోజు రెసిపీలో చికెన్ అంటే సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడంటే అప్పుడు వండుకుంటాము. బట్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఈ వీడియోని బ్యాలెన్స్ చేసుకుంటూ దోసకాయ చికెన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. కడాయిలో 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. దీంట్లోనే 1/2 కిలో వరకు చికెన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని చికెన్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు అయినా కుక్ చేసుకోండి. మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక స్పూన్డ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇలా ముక్కలకి పట్టేంత వరకు ఇలా కలుపుకోండి. ఆ తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోండి. నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా అంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు ముక్కలకి బాగా పట్టేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ దోసకాయ, నార్మల్ సైజు దోసకాయ కొన్ని గింజలతో పాటే కట్ చేసుకొని మనకి సాంబార్లో ఎలా యాడ్ చేసుకుంటామో ఆ సైజు ముక్కలు కట్ చేసుకొని చికెన్లో యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు అయినా ఉడకనివ్వాలి. ఎందుకంటే దోసకాయ ముక్కలు కొంచెం మనకి గట్టిగా ఉంటాయి కాబట్టి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం ఒక 1/2 గ్లాస్ వరకు అయినా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకుంటే మనకి దోసకాయ ముక్కలు అనేవి బాగా కుక్ అయిపోతాయి. చూసారు కదా, మనకి ఆయిల్ పైకి తేలుతుంది కాబట్టి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. 1/2 స్పూన్ వరకు గరం మసాలా అండ్ అలాగే ఫ్లేవర్ కోసం కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే దోసకాయ చికెన్ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది.